బ్రో ఒకనో టైంలో నేను నిజంగా రెసార్ట్ ఉందా లేదా డౌట్ వచ్చింది. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఏంటి ఫారెస్ట్ లోకి వచ్చామో ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి మళ్ళీ ఆన్ చేయాలా అని ఒకసారి యాక్షన్ చెప్పండి. 9 o'clock వెళ్ళాలంటే 8:45 కి కింద ఉండాలి. కింద ఉండాలంటే 8:45 కి లిఫ్ట్ లో ఉండాలి. ఓకే అలా ఉండాలంటే మేము మమ్మల్ని వదలాలి అని జంబర్ కింగ్ బెలాల డంబర దరే దారెరు డండే దరే దారారల్ జంబర్ అలా కాదు. అదే కదా అదే కదా చాప కాదు. అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఓకే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అబ్బా, అసలు మీకేం కాస్ట్ పడదు సబ్స్క్రైబ్ చేసుకుంటే. నా లాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. చలో, మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వ్లాగ్ చూసే ముందు ఫస్ట్ పార్ట్ 1 చూడండి, అప్పుడు పార్ట్ 2 అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక అవేర్నెస్ అండ్ ఒక ఎంజాయ్మెంట్ అన్నీ కలిపి ఈ వీడియోలో అయితే ఉంటుంది. చలో మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఒక రిసార్ట్ బుక్ చేశాను, నేచర్ దగ్గరగా వెళ్ళాలి అని చెప్పి. నేనైతే చావు దగ్గరికి వెళ్ళినట్టు అనిపించింది ఆ జర్నీలో. బికాజ్ రిసార్ట్ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అడ్రస్ మేము మిస్ అయ్యాము. గూగుల్ కూడా అది మనకి తెలుసు కదా, ఒకసారి గూగుల్ తల్లి మన మీద అలుగుతుంది. సో అది కూడా సరిగ్గా చెప్పలేదు అడ్రస్. అలా కొంచెం ముందుకి అలా వెళ్ళాము, అసలు ఒక్క వెహికల్ కూడా కనబడలేదు, ఒక మనిషి కనబడలేదు. ఆ ప్లేస్కి వెళ్ళి గూగుల్ నమ్ముకుంటూ వెళ్ళాము. సో పిచ్చేమూట్ అని చెప్పింది. అలాంటి టైంలో ఆ సిచ్యువేషన్లో మనకి ఎలా అనిపిస్తుంది? లిటరల్లీ చాలా భయం వేసిందండి. వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫైనల్లీ ఎలాగలోగా వెళ్ళిపోయాం రిసార్ట్కి. చూడండి, ఆ టెన్షన్లో నేను రికార్డ్ కూడా చేయలేకపోయాను. కానీ నాకు తెలియకుండా అక్కడ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత రికార్డ్ అయితే అయ్యింది. చూడండి ఎలా టెన్షన్ పడ్డాం మేము. అంటే నేచర్ దగ్గరగా ఉండాలని. అయ్యో బాబా, ఎంత దగ్గరగా అడవిలో ఉన్నట్టుంది. అంటే ఊర్లోకి వెళ్ళి ఏం తెచ్చుకోలేం కూడా. అని దగ్గర అని చెప్పారా మనిషి. తెచ్చుకోలేం కదా బ్రో. ఒకనో టైంలో నేను నిజంగా రెసార్ట్ ఉందా లేదా డౌట్ వచ్చింది. ఏంటి ఫారెస్ట్ లోకి వచ్చామో ఫోన్ ఎత్తట్లేదు. బుకింగ్ కి కర్తా కర్మ క్రియ. నాకు ఒక నిమిషం అలాగే అనిపించింది, కానీ ఎందుకు అంత ఎక్కువ మాట్లాడాను కాబట్టి. ఫోన్ కెమెరా ఆన్ అయ్యి ఉండిపోయింది. సో అలా రికార్డ్ అయ్యింది మా టెన్షన్ కూడా. విన్నారా నన్ను ఎంత పొగడేస్తున్నారో వాళ్ళు? ఈ రిసార్ట్ బుక్ చేసినందుకు రివర్స్ చేసుకోండి. ఇక్కడి నుంచి మా ఎంజాయ్మెంట్ స్టార్ట్. ఇవైతే మా రూమ్స్ చూపిస్తాను చూడండి. మేము వచ్చిన రిసార్ట్ ఇది. నైట్ అయితే ఇలా ఉంది. ఇది ఈ రూమ్ అయితే మనోజ్ అని వాళ్ళు తీసుకున్నారు ఈ రూము. అండ్ నేనైతే ఈ రూమ్ తీసుకున్నాను బికాజ్ నాకు ఈ సెంటర్లో రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎందుకో ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది, లుక్ వైజ్ బ్యూటిఫుల్గా ఉంది. సో దాని పక్కన చరణ్ అని వాళ్ళైతే తీసుకున్నారు రూము. ఇది నా రూమ్. అండ్ రూమ్ టూర్ అని చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. సో వ్యూ అయితే ఇది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? నేచర్కి చాలా దగ్గరలో అయితే వచ్చాం మేము. నేనే ఈ రిసార్ట్ గురించి మొత్తం సెర్చ్ చేశాను బికాజ్ మనకి నేచర్ ఫీల్ కలగాలి, నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి నేనైతే ఈ రిసార్ట్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆప్షన్లో కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, బట్ ఎందుకో అవి అవ్వలేదు బుక్ చేయడానికి. కొన్ని అయితే లేవు రూమ్స్ అని చెప్పారు అవైలబుల్గా. బట్ నాకు రిమైనింగ్ చూసిన దాంట్లో అయితే ఇది నాకు బాగా నచ్చింది. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాము. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో? ఇక్కడ మా వాళ్ళంతా సిద్ధం చేస్తున్నారు డిన్నర్ గురించి. మా సోను గారిని అడుగుదాము. చిన్న నిక్కర్ వేసుకుని కూర్చున్నారు. సోను గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇలా వచ్చారు కదా, ఎలా ఉంది అని. ఎక్స్ట్రా చేయొద్దు, చెప్పాలి. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. మనోజనియా ఏమైనా చెప్తారా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యో, చిన్న బాయ్ అండి,
తెలీదు ఏమీనా అనియా ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా చిల్ అవుతున్నాం, చాలా చిల్ అవుతున్నారు. సూపర్ గా వెదర్ బాగుంది, కింద ఫుడ్ బాగుంది, కూల్ డ్రింక్స్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే గ్లాసుల్లో ఏం లేదు. ఇవి అరకు స్పెషల్ కూల్ డ్రింక్స్ అంతే, మీరు తప్పుగా అనుకోవద్దు. వీళ్ళు చాలా మంచి అమూల్ బేబీస్, వీళ్ళు తప్పుగా అనుకోవద్దు. భాష గారు చిల్ అవుతున్నారు అంటే నాకు సంబంధం లేదు. యూట్యూబ్ నువ్వు కూడా బాయ్ చెప్పండి. బాయ్. ఓకే, ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్. మా ఫైర్ అయితే నిప్పు అయితే పెట్టారు, అది రగులుకుంటుంది. నిప్పు రగులుకుంటుంది. మా డాడీ చూడండి చలికి ఎలా అయిపోయారు. అమ్మా జద్దూరు మా ఫైజాన్ బాబు చూడండి. ఫైజాన్ తల్లి హాయ్, సే హాయ్ ఫైజాన్. హాయ్ 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 చెప్పాడు. హాయ్ హాయ్ హాయ్. ఎస్ తీసుకురావా? ఇంకొకసారి ప్లాన్ చేస్తే పిల్లలు లేకుండా ప్లాన్ చేయండి. అయ్యో షూర్. అదే బెటర్. అప్పుడు నవ్య డన్. పిల్లలు లేకుండా అయితేనే పిల్లలతో అయితే మేము ఈసారి చాలా సఫర్. అయ్యో अरे मुझे कार्ड वीडियो कर मैं खड़ती हूँ. ఏంటంటే కొంచెం ఏం కావాలి చిన్న ప్లేట్లు ఇక్కడ ఇలా చేద్దామా? మా పాపని ఏడిపించరా నువ్వు? చేప కాదు ప్లేట్ ఇచ్చమ్మా. నాన్ వెజ్ పూరా. ఓకే నా ఇప్పుడు మా అరకులో డిన్నర్ అయితే స్టార్ట్ అయ్యింది. మా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఈ రోజు డిన్నర్లో ఏమేమి ఉందో అరకులో స్పెషల్ మీకు చూపిస్తాను. చలో మా నవ్య అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రోజు డిన్నర్ కి అరకులో డిన్నర్ స్పెషల్స్ అరకులో ఓకే చికెన్ 65, ఓకే చికెన్ పకోడా, ఓకే డ్రాగన్ చికెన్, ఓకే ఫిష్ పుల్స్, ఓకే రైస్, ఓకే ఓకే. చూసారా అరకులో మా స్పెషల్ ఐటమ్స్. ఇక్కడైతే ఫైర్ క్యాంప్, ఇంకా ఐటమ్స్ ఉన్నాయంట. చలో అరే డాడీ కాపీరైట్ గిరి. ఇక్కడ పుల్కా, పుల్కా, డ్రాగన్ చికెన్, కాజు పన్నీర్, ప్లేట్ వైట్ ప్లేట్స్ ఫర్ సర్వింగ్. ఎస్ అండ్ వెజ్ సలాడ్ అండ్ వాటర్ బాటిల్. అంతే అంతే అంతే. ఇంకా క్యాంప్ ఫైర్ అయితే ఇంకా ఏమంటుంది, నిప్పు అయితే పెట్టారు కింద, అది ఇంకా బగ్గు మనాలి. ఇక్కడైతే మా డిన్నర్ మేము కానిచ్చేస్తున్నాము. చల్లగా వెదర్, వేడివేడిగా ఫుడ్, సూపర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ నేను ఈ రిసార్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్, నా కాన్సెప్ట్ ఏంటి అంటే అరకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆ ప్లేస్ ఈ ప్లేస్ జర్నీలోనే అయిపోతుంది. సో అలా కాకుండా ఒక మంచి రిసార్ట్, నేచర్కి దగ్గరగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలని చెప్పి అండ్ అక్కడ మనం క్యాంప్ ఫైర్ వేసుకోవాలి, ఆ వెదర్ని అండ్ ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేయాలి, ఆ ఫీలింగ్ కలగాలి, హ్యాపీ మూమెంట్ ఉండాలి అని చెప్పి ఇలా నేను ప్లాన్ చేశాను ఈసారి. అండ్ మా మమ్మీ క్రాకర్స్ కూడా తీసుకొచ్చారు అయాన్ కోసం. నేను క్రాకర్స్ కూడా కాల్చాము. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి, అక్కడ కాల్చామా అదైతే మా మీదకి వచ్చేసింది. అది ఇంకా పరుగు పరిగెట్టాము. ఒక్క నిమిషాన్ని మా అమ్మకు కూడా టెన్షన్ వేసేసి మేము ఎలా పరిగెట్టామో కూడా లైక్ క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ ఎవరో ఫైర్ క్యాంప్ పెట్టుకున్నారు అక్కడ. అది కూడా అమ్మా నేను ఏదో చేసుకుంటున్నానమ్మా. నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. నువ్వు తెరిచిన వెదికి చిలక. ఇక్కడ మా డాడీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మేమైతే డిన్నర్ అయిపోయిన తర్వాత ఫుల్ ఇంకా మస్తీ, ఫుల్ ఒక వైబ్లోకి వెళ్ళిపోయాము. ఇంకా డాన్సింగ్, మా భాషా గారు కూడా నా డాన్సే రాదు, ఇంట్రోవర్ట్ షై పర్సన్, అలాంటి సార్ కూడా డాన్స్ అయితే వేశారు. చూడండి మా డాన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా భాషా గారు ఆనిముత్యాలు స్టెప్ వేస్తారు. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాగా తను ఇలా డాన్స్ వేయడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మనోజ్ అన్ని స్టెప్సే వేరే లెవెల్ ఇక్కడ. అండ్ చరణ్ అన్ని స్టెప్స్ కూడా, మా మనోజ్ అన్నికి ఒక వేసుకోండి ఆ స్టెప్స్కి. అండ్ చరణ్ అన్ని కూడా సూపర్ ఇంకా ఎరగదీస్తారు. చలో ఇంకా ఫుల్గా ఇక్కడ ఎన్టీఆర్ స్టెప్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ సాంగ్కి.
ఇక్కడ మేము మయ్యా మయ్యా సాంగ్ ఉంటుంది కదా, మయ్యా మయ్యా వద్దులేండి పాడను, భయం వేస్తుంది. తెలిసిందే కదా మన యూట్యూబర్స్ కష్టాలు. ఇక్కడైతే మేము ఇంకా అలాగా చిల్ అవుతున్నాం. డ్యాన్స్ అయితే కపుల్ డ్యాన్స్ ఇక్కడ వేసాము మయ్యా మయ్యా సాంగ్కి. చలో ఇంకా నెక్స్ట్ అండ్ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకున్నాము. అంతా ఎలా ఎంజాయ్ చేసాము చూడండి. ఇక్కడ హారిక మనోజ్ అనే డ్యాన్స్ చూసారా, వేరే లెవెల్ కదా. మనోజ్ అనే డ్యాన్స్ అయితే వేరే లెవెల్. అండ్ ఇక్కడ మేమైతే నేను హారిక ఒక సాహసమే చేసాము, ఒక స్టెప్ అయితే వేసాము. చూడండి ఎలా వేసాము, పట్టేసాయి అంతే. మనోజ్ అని ఇక్కడ ఇంద్ర స్టెప్ అయితే వేసేస్తున్నారు. ఇక్కడ నేను హారిక పెద్ద సాహసమే చేశాము. ఇక్కడ సూపర్ హిట్ అని ఆ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్కి నేను హారిక ఆ స్టెప్ అయితే వేసేస్తున్నాం. మొత్తం పట్టేసాయండి, పిక్కులు అయితే పట్టేసాయి. మనకు అవసరమా ఈ స్టెప్స్? అంత లేదు కదా, అవసరమైతే లేదు. ఇక్కడ మనోజ్ అయితే స్టెప్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నారు. పాత హీరోస్ ఉంటారు కదా, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, సో ఏఎన్ఆర్, సో వాళ్ళ స్టెప్స్ అయితే ఇక్కడ స్టెప్స్ అయితే వేసేస్తున్నారు. అదొక్క టాలెంట్ మనోజ్ అనేది, సూపర్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్గా అసలు మనోజ్ అనేది ఫోకస్ చేయండి. ఆ డ్యాన్స్, ఆ స్టెప్స్ ఒక యూనిక్ కదా, ఆ ట్రెండ్ అయితే సెట్ చేశారు. బాబు బట్ నాన్న కొడతాను. సూపర్ కేకా హైలైట్ ఎస్మార్ సూపర్. ఓకే అయ్యి మాలుడు బాగా వేస్తుండే. ఓకే స్మోర్ చెప్పనే ఫోన్ చూపించు టైం చెప్పు. మన ఫోన్ ట్రెక్కింగ్కి వెళ్తాం అంటున్నారు, చరణ్ అన్నలు వెళ్తారు. ట్రెక్కింగ్కి వెళ్తాం మేము. నేను మాత్రం మంచి స్లీప్ వేస్తాను. టైం ఇప్పుడు ఏంటది, బొమ్మలే కనబడుతుంది, కనిపించట్లేదు. కస్టమర్స్ వచ్చి ఆర్డర్ ఫుడ్ ఇప్పుడు చూపించు. ఇదేంటిది, ఈ వీడియోకి సమ్మరీ ఏంటంటే, టైం దొరికితే మనీ ఎన్ అవుతుంది, కానీ టైంతో క్రియేట్ చేసిన మెమోరీస్ మాత్రం లైఫ్ లాంగ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం గిఫ్ట్స్ కదా. ఇట్స్ మై రిక్వెస్ట్ మై బ్యూటిఫుల్ పీపుల్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ.